ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోపాలపట్నం నందు వేంచేస్తున్న త్రిశక్తి స్వరూపిణి శ్రీ నేరెల్లమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలు. వాడపాలెం వానపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆర్థిక భరోసా. కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం నందు వేంచేస్తున్న త్రిశక్తి స్వరూపిణి శ్రీ నేరెల్లమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలను వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అమ్మవారికి పంచామృత అభిషేకములు, చండీ హోమం, అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించి శ్రీ అమ్మవారిని గోపాలపట్నం పురవీధుల్లో ఊరేగింపు మహోత్సవం వైభవంగా నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు, స్థానికులందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా భక్తులను కోరడమైందని కమిటీ సభ్యులు తెలిపారు. लक्ष्मी बीजाधिष्ठात्री श्री महासरस्वती देवी बीजापूर्वप्रत्याम्नाय नारिकेल परमहाहुतो होश्यामि नमः स्वाहा। माता महाराज्ञी की चंडी परादेवतको यदि जहे जगदम्बे भक्तवत्सले परात्परे परमपावनी लोकजननी विश्वपूजिते कल्याण है तबे हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर हर। ओम नमः चंडिकायै ओम विष्णुवाच स्वाहा। కూరగాయలు వెనక చాలు పొడి వచ్చి అమ్మ ఓకే చాలు ఓకే తీసుకొచ్చాను సరే పొడి దిగినామా. కొత్తపేట మండలం వాడపాలెం వాడపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమంలో పెన్షన్దారులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే 1వ తేదీన సెలవు దినం కావడంతో ఒకరోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. అదే చంద్రబాబు నాయుడు పరిపాలనకు ముందు చూపని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే ఓకే
నెలలు వచ్చేస్తున్నాయి కదా ఇబ్బంది లేకుండా. ఓకే కొత్తేడి 31 కొత్తగా ఇచ్చారా? పట్టుకోండి. ఓకే ఓకే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆర్థిక భరోసా కలుగుతుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట మండలం గోంచల గ్రామంలో జూన్ నెలకు సంబంధించి పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ మండల నాయకులు ముసిరెడ్డి శ్రీరాములు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చినరాజప్ప ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఆధారం లేని వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం చేయూతనిస్తూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పెద్దపీట వేసినట్టు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోనూ పెద్దాపురం నియోజకవర్గ పరిధిలోని రహదారుల నిర్మాణం ఎంతో పటిష్టంగా జరుగుతుందని తెలిపారు. రానున్న రోజుల్లో గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తూ ఉందన్నారు. గ్రామాల్లో ఏ అవసరాలు ఉన్నా స్థానికంగా ఉన్న కూటమి నాయకులను సంప్రదించి ప్రయోజనాలు పొందాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. ఈ కార్యక్రమంలో మండల పరిధిలోని కూటమి నాయకులు, పంచాయతీ సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే మన శ్రీరాములు గారు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, ఇక్కడ చేసిన సోదరిమణులు, కుటుంబ సభ్యులందరికీ, అలాగే అధికారులు, సెక్రటరీ గారికి నమస్కారాలు తెలియజేయాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి, పెన్షన్ కూడా 4,000 చేయాలని చెప్పి నిర్ణయించి 4,000 కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అది కరెక్ట్గా చేయాలని చెప్పి వచ్చిన కాడి నుంచి కూడా మరి ఎక్కడ లోడ్ చేయకుండా సాయంత్రానికి పెన్షన్లు అనేవి కూడా చెల్లిపోకుండా అయిపోవాలని చెప్పి కార్యక్రమం స్వీకరించాం. దాన్ని బట్టి పెన్షన్ ఇచ్చిన రోజునే 90-95%, 99 అయిపోతుంది ఇచ్చేస్తున్నాం. ఎవరికి ఇబ్బంది పెట్టకుండా అందరికీ పెన్షన్ ఒకటిద్దరు ఊళ్ళో లేకపోతే మనలో వచ్చి ఊళ్ళో ఇప్పుడు మనకి మళ్ళీ ఇంకోటి చేసాడండి. ఆదివారం వచ్చింది, ఆదివారంతో పెన్షన్ రోజు లేట్ అవుతుంది, ముసలి వాళ్ళకి అయ్యి మందులు కొనుక్కోవడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఆదివారం వచ్చిన రోజు ముందే 30వ తారీఖు ఇచ్చామని చెప్పి ఆదేశాలు. దాని ప్రకారం రేపు ఆదివారం వచ్చింది, వేల పెన్షన్ ఇవ్వమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. డబ్బులు కూడా డ్రా చేశారు. అవి ఈరోజు నేను ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్ కూడా మొన్న 12 మందికి ఎవరైతే చనిపోయారో, భర్త చనిపోయారో భార్యకి అందరికీ కూడా 12 మందికి వచ్చింది. ఇంకా అది కాక ఇంకా కొత్త పెన్షన్ కావాలి. కొత్త పెన్షన్ కూడా ఇప్పుడు కొత్తగా ప్రపోజ్ పెట్టి అది 10,000 వస్తుంది. దాన్ని కూడా మీరు అప్లై చేసుకుంటే దాన్ని కూడా కొత్త పెన్షన్ కూడా ఇవ్వడం. అలాగే రేషన్ బియ్యం కూడా మీకు రేపటి నుంచి మీ బియ్యం మీరే తీసుకున్నారు. అది వచ్చి వ్యాన్ వచ్చి మీ దగ్గరికి వచ్చినట్టు మీరు లేకపోయి, మీ దగ్గర డబ్బులు లేకపోయి ఇబ్బంది పడు అలా కాకుండా మీరు వారం రోజుల వరకు మీరు తీసుకొచ్చని చెప్పి ఆదేశించి వెళ్ళి ఆ డీలర్ దగ్గర మీరు వారం 10 రోజుల దాకా మీరు తీసుకొని ఇబ్బంది లేదు. అది ఆ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు. అంటే బండి అయితే బండి వస్తుంది, ఆ బండి టైం వచ్చినట్టు మీరు లేరు, మీరు ఏపోతాం, మీ డబ్బులు లేకపోవడం, దీనివల్ల ఏమవుతుందంటే మీరు నష్టపోతున్నారు అని చెప్పి ఉద్దేశంతో అది కూడా మార్చి రేపు నుంచి రేపు పొద్దున కూడా పూర్వం అది కూడా రేపు పొద్దున ఓపెన్ చేస్తున్నారు. మీరు కూడా దగ్గరుంటే మీరు అందరూ ఓపెన్ చేయాలి. పెన్షన్ ఇచ్చినప్పుడు కూడా మా నాయకుడిని అందరినీ, సర్పంచ్ గారిని, నాయకుడి దగ్గర నుంచి అందరితో మాట్లాడి మంచి చెట్లు మాట్లాడి చెల్లి సమస్య కూడా తీసుకోండి అని చెప్పి అది చూసి చాలామంది వచ్చారు. మీ గ్రామానికి వచ్చినప్పటికి నేను పక్కనే ఉన్నాను కనుక ఈ సమస్యలు అని చెప్పి చెప్తున్నాడు.
గ్రామాలు మెయిన్ రోడ్ వేయించాను, ఈ పక్క రోడ్డు కూడా వేయించాను. మళ్ళీ ఒక 10 లక్షలు 30 లక్షలు ఇచ్చాను మొన్న. ఇంకో 20 లక్షలు మళ్ళీ 10 లక్షలు మళ్ళీ. తమ కోరికలను తక్షణమే తీర్చాలని కోరుతూ గత 25 రోజులుగా పెద్దాపురం మున్సిపల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ వినూత్న నిరసన చేపట్టారు. వర్కర్స్ మేళ్లకు ఉరితాళ్లు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సుంకర నాగేశ్వరరావు, బాసిన భద్రారావు, కోనాల వెంకటరమణ, వాకడ భాస్కర్రావు, సోనియా, నామ సూర్యప్రకాష్, పి ప్రశాంత్, పచ్చిపాల శ్రీను, అయ్యప్ప, స్వామి, శంకర్ సత్యరాజు, బొమ్మన రవికుమార్, గజ్జి సతీష్, దేశెట్టి రాజు, మల్లిపెద్ది వీరభద్రారావు, నాలెం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జంతువుల పట్ల అందరూ ప్రేమతో మెలగాలని ప్రకృతి జంతు ప్రేమికుడు నవీన్ నాని అన్నారు. పెద్దాపురం చిల్డ్రన్స్ లో ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంప్ 22వ రోజు జంతువులతో విద్యార్థులు మెలగవలసిన తీరును ఆయన వివరించారు. మన పాఠ్య పుస్తకాల్లో ప్రతిజ్ఞలు జంతువుల పట్ల ప్రేమతోనూ దయతోనూ వ్యవహరిస్తామని మనకు బోధించిందని గుర్తు చేశారు. పెంపుడు జంతువులు మనం పెంచుకున్నప్పుడు వాటితో చాలా జాగ్రత్తగా ఆహ్వానించాలని తెలిపారు. ప్రభుత్వ సూచనకు అనుగుణంగా టీకాలు వేయించడం, వాటికి అవసరమైన శుభ్రత ప్రమాణాలు పాటించడం చేయాలన్నారు. మానవ సమాజంలో జంతువులు, పక్షులు కూడా భాగమని మనం గుర్తించాలన్నారు. సమ్మర్ క్యాంపులో కోలాటం, డ్యాన్స్, కరాటే అలాగే వివిధ అంశాల మీద శిక్షణ ఇస్తున్నట్లు పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవ అధ్యక్షులు బుద్ధ శ్రీనివాస్ అన్నారు. పిసిసి కార్యదర్శి రొంగుల అరుణ్, అమృత, నమ్రత, కృష్ణ, నరసింహమూర్తి, హర్ష, సందీప్, నాని, బంగారం, సాయి, లలిత, లావణ్య, అంజలి, అనుష, జస్విత, నేహ, రేణుక, భాష, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంది చనిపోతారు, అది ఎవరికి తెలియదు. సో ఈ వైట్ కలర్ పౌడర్ని పెంచుకోవడం మనం లేకలే, కానీ దీన్ని పెంచుకోవాలంటే చాలామంది బెడ్రూమ్లో పెట్టుకుంటున్నారు. సో ఇలా ఎప్పుడు దీన్ని చేయకూడదు అనమాట. ఎందుకంటే ఒక ఖాళీ ప్రదేశం ఉంటేనే దీన్ని పెంచాలి. దీనికి చిన్న చిన్న టిక్స్ పడతాయి, అవి మన స్కిన్ మీద పాకి మన స్కిన్ ఎలర్జీ వస్తుంది. సో పౌడర్లో ఉన్న గొప్పతనం ఏంటంటే దీని మెమొరీ పవర్ అనమాట. మేల్ అనేది చాలా పుష్టిగా బండగా ఉంటుంది, ఫీమేల్స్ కొద్దిగా బక్కగా ఉంటాయి అన్నమాట. సో అలా దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఇది వాటర్ తాగుతుందా? వాటర్ తాగుతుంది, బట్ చాలా తక్కువ తాగుతుంది. మీరు వాటర్ పెట్టకపోయినా సరే పర్వాలేదు, ఎప్పుడో కానీ వాటర్ తాగుతుంది, కొద్దిగా తాగుతుంది అంతే. ఓకేనా? మళ్ళీ చూడాలంటే అది క్యాట్ని ఒక రూమ్లో బంధించినప్పుడు అది లైన్ కింద మారుతుంది. సో ఏం చేస్తారంటే అది రూమ్లో పెట్టారు, మీరు దాన్ని కొట్టడానికి ట్రై చేస్తారు, వెంటనే మీ మీద అటాక్ చేస్తారు. దానికి తెలుసు మిమ్మల్ని ఎక్కడైతే కొడితే దాన్ని మీరు వదిలేస్తారు. సో అప్పుడు అది మీ కండలు పీకేస్తుంది అన్నమాట. వాటిని మాత్రమే మన ఇంట్లో బంధించి పెంచుకోవడానికి మనకు రైట్ ఉంది. ఓకేనా? నువ్వు స్ట్రీట్ డాగ్ని తీసుకొచ్చి కట్టేసావు అనుకో, కట్టేసి పెంచావు అనుకో, అది పెట్ కాదు, వైల్డ్ యానిమల్ అనమాట. సో నీ మీద కేసు పడుతుంది. నువ్వు ఒక రోడ్డు మీద తిరుగుతున్న తాబేలు ఉందనుకో, దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసావు అనుకో. కడప జిల్లా చక్రాయపేట మండలంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామలారెడ్డి పర్యటించారు. 5,300 కోట్ల రూపాయల వ్యయంతో రైతులకు ఉపయోగపడేలా నిర్మిస్తున్న కాలేటి వాగు ప్రాజెక్టు పనులు నిలిపివేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏడాది అయినా కనీసం పనులు మొదలు పెట్టకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు పులివెందులపై కక్ష పెంచుకున్నాడని, రైతులపై ఎందుకింత వివక్ష చూపిస్తున్నారని మండిపడ్డారు. అనంతరం గండి క్షేత్రంలో పర్యటించి అక్కడ జరుగుతున్న ఆలయ పునర్నిర్మాణ పనుల్ని ఆమె పరిశీలించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి శిలాఫలకం గండి క్షేత్రంలోనే ప్రారంభించారని, ఆంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి 28 కోట్ల రూపాయలను మంజూరు చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే ఆలయ నిర్మాణ పనులు పూర్తయిన కూటమి ప్రభుత్వం అంజన్న, మూల విరాట్ దర్శనం భక్తులకు కల్పించకపోవడం బాధాకరమన్నారు.
ఇది టెంపుల్ సంస్థ. మొత్తం 26 కోట్ల మొత్తం 110 పిల్లర్స్. తర్వాత దీన్ని మొత్తం సరి చేసేసి ఇది మళ్ళీ అప్పుడు మామూలు మళ్ళీ గవర్నమెంట్ చేస్తున్నాం, ఆగిపోతుంది, ఊరు వస్తుంది. ఇది స్టోర్ అక్కడ నుంచి ఇది ఎంతవరకు ఇది ఈ స్టోర్ ఇది అసలు టచ్ చేయలేకపోయింది. ఇంకా స్టోనే బలం మన బేస్మెంట్ అన్ని ప్రతిష్ఠించింది కూడా ఇక్కడే. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 28 కోట్లు ఈ దేవాలయానికి కేటాయించి ఈ పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ దేవాలయ సంవత్సర ఆదాయానికి దాంతో పోల్చుకుంటే కనుక 28 కోట్లు ఇవ్వడం అనేది ఆ రోజు చాలా పెద్ద విషయం. ఆ రోజున మనం అంత శ్రద్ధ తీసుకుని స్వామివారి యొక్క మూల విరాట్ని భక్తులందరూ కూడా దర్శించుకోవాలి, ఆ దర్శన భాగ్యం అందరికీ కలగాలి అని మనం ఒక మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి చాలా వరకు కూడా పూర్తి చేశారు గత 5 సంవత్సరాలు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చి ఒక అధికారంలోకి వచ్చి ఒక ఏడాది కాలం పూర్తవుతున్నా కూడా ఈ రోజుకి ఆ మూల విరాట్ దర్శన భాగ్యం సామాన్య భక్తులకి ఇక్కడ దొరకట్లేదు. పైగా చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే ఈ గండిలో వచ్చే ఇంకొక 2-3 నెల 15 రోజులు అనుకుంటా శ్రావణ మాసం మొదలవగానే దాదాపుగా 10 లక్షల మంది ప్రజలు భక్తులు స్వామి దర్శనార్థం ఈ ప్రదేశానికి రావడం జరుగుతుంది. మరి ఆ భక్తులు మూల విరాట్ దర్శనం చేసుకోకుండానే తిరిగి వెనక్కి వెళ్ళిపోవాలా? అంతేనా? సనాతన ధర్మ పరిరక్షకులం అని చెప్పుకుంటూ ఉంటారు కదా, మరి ఆ కూటమి పెద్దలంతా కూడా ఈ రోజున ఏం చేస్తున్నట్టు? ఇలాంటి ఒక సమస్య ఇక్కడ ఉంది, కొంత మొత్తం దీనికి కేటాయిస్తే దీన్ని పూర్తి చేసేస్తే అన్ని లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్న విషయం మీ దృష్టి వరకు రాలేదా? లేకపోతే వచ్చినా కూడా పడిచెవిన పెడుతున్నారా? ఈరోజు నిత్యాన్నదాన కార్యక్రమానికి కూడా 1,20,00,000 ఖర్చు అవ్వాల్సిన పరిస్థితి ఉంటే 1,00,00,000 రూపాయలే మంజూరు చేసినట్లయితే ఆ 20 లక్షలు ఎంపీ అవినాష్ రెడ్డి గారు కేటాయించి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. ఎందుకని ఇలా ఒక వివక్ష చూపిస్తూ ఉన్నారు? దేవస్థానాల విషయంలో కూడా, దేవుడి దగ్గర కూడా రేపు వచ్చే ఆ 10 లక్షల మంది మూల విరాట్ దర్శనం చేసుకోకుండానే వెళ్ళాలా? మీ అందరికీ తెలుసు స్వయంగా రాముల వారు చెక్కిన విగ్రహం ఇది అని చెప్పి. రావణ సంహారం తర్వాత ఇక్కడికి వస్తూ ఇక్కడ ఒక రాత్రి బస చేసి ఆ కొండ నుంచి ఈ కొండకి ఒక మకర తోరణాన్ని నిర్మించుకుని, బంగారు తోరణం, దాన్ని మకర తోరణం అంటారు. సో అది కూడా ఇక్కడ చాలా చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. మరి స్వామివారు స్వయంగా తన బాణంతో చెక్కినటువంటి విగ్రహం, ఎన్ని నిదర్శనాలు ఉన్నాయి స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని చెప్పి. మీ అందరికీ తెలుసు వామహస్తానికి కేవలం 4 వేళ్లే చెక్కగలిగారు సుముహూర్తంలో, ముహూర్తకాలం దాటిపోయిందని చెప్పి ఆ 5వ వేలు, చిటికెన వేలు చెక్కకుండా వదిలేస్తే దాన్ని మళ్ళీ మనం ఏ శిల్పితోనూ చెక్కిద్దామని ఎంతమంది ప్రయత్నించినా కూడా స్వామి విగ్రహం నుంచి రక్తం కారణం మనందరం గమనించవచ్చు. అంటే స్వామి ఇక్కడ సజీవంగా ఉన్నారని అర్థం. మరి ఆ మూల విరాట్ని అక్కడ పక్కన పెట్టేసి, మీకు తెలీదా మూల విరాట్ ఒక 5 సంవత్సరాలు అలా పక్కన పెట్టేసి దాని యొక్క శక్తి క్షీణిస్తుంది, మళ్ళీ దానికి మనం ఆ శక్తి కోసం మళ్ళీ మనం పూజలు చేయాలన్న విషయం మీకు తెలీదా? సనాతన ధర్మం అని చెప్పి కాషాయ రంగు వస్త్రాలు వేసుకుని తిరగడం కాదు పీపీపీ గారు. దయచేసి నిజంగా మీరు సనాతన ధర్మ పరిరక్షలే అయితే పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం జగపతి నగరం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వ్యవస్థాపకులు చుక్కా లక్ష్మణ్ పేతూరు నిలయంలో శుక్రవారం రాత్రి వెడ్డింగ్ యానివర్సరీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా చుక్కా లక్ష్మణ్, శ్రీమతి కృపా దంపతులను ప్రీచర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా లక్ష్మణ్ కుమారుడు రాజేష్, శ్రీమతి రమ్య దంపతులు సాల్వా వేసి సన్మానించారు. తదనంతరం అల్లుడు ప్రశాంత్ వర్మ, కూతురు ఝాన్సీలు మరియు లోడ సుభాష్, శ్రీమతి కుమారి దంపతులు, విత్తనాల దుర్గాప్రసాద్, శ్రీమతి లక్ష్మి, విత్తనాల అప్పారావు, శ్రీమతి లక్ష్మి, విత్తనాల మన్నయ్య, శ్రీమతి సత్యవతి, సాలెం రాజు, శ్రీమతి సత్యవతి తదితరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో చుక్క వారి కుటుంబ పెద్ద గడ్డమ్మ, పాస్టర్ జీవన్, బర్నబా, చికెన్ రాజు, మనవరాలు హాసిని, సిరి, సంజన, బేబీ, సోము, మహి, అఖిల్ పాల్గొన్నారు. అనంతరం ప్రేమ విందును ఏర్పాటు చేశారు. మనం అందరం కూడా ఇలాగ ప్రతి వారు కూడా ఒక కుటుంబాన్ని వాళ్ళు కట్టుకోవాలి. ఇలాగా నాకు ఇచ్చాడు అవకాశం, అదే అవకాశం మనం కూడా, మీరు కూడా మీ బిడ్డలకి కలిగి చేయాలి. ఆ రకమైన తల్లిదండ్రులుగా మనం ఉండాలన్నదే నా ఉద్దేశం. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉన్న పరిస్థితులు అడ్డుపడతాయి, ఆర్థిక పరిస్థితులు అందరికీ ఉండే ఆర్థిక పరిస్థితులు, కానీ ప్రభుత్వం మనం అందరం కూడా ఐక్యత కలిగి ఉంటే చాలా గొప్ప విషయం. కనుక ఇంత జీవితాన్ని ఇచ్చిన దేవాది దేవునికి ఈ భూమి మీదకి రావడానికి
చక్కటి కారణమని నా తల్లిదండ్రులు, నా తండ్రి ఎలాగే లేదు, మా అమ్మగారు నా మధ్యలోనే ఉన్నారు. ఆవిడకి కూడా నా హృదయపూర్వక నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే నన్ను ప్రేమించి నా పట్ల మీ ప్రేమను వెల్లడిపరిచిన ప్రతి వారికి పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు. ఎప్పుడు కూడా దేవుడికి ఎలా కృతజ్ఞత కలిగి ఉంటానో నన్ను ప్రేమించే వారందరికీ నేను కూడా కృతజ్ఞత కలిగి ఉండాలన్నదే మరణం వరకు నేను కాపాడుకుంటానని నేను ఆశపడుతున్నాను. అలాగే అందరూ ఉండాలి, అర్థం చేసుకోండి. ఎందుకంటే కుటుంబాలు ఐక్యత కలిగి ఉంటే ఎంతో మనోబలం అని చెప్తుంది కనుక ఉంటాయి చిన్న చిన్న సమస్యలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభు మీద మనం అందరం ఆనందించాలంటే ఇలాగ ఐక్యత కలిగి ఉండాలి. మనకున్న దాంట్లోనే నిజంగా మీరు ఇవన్నీ తెచ్చారంటే నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే మనం కలిమి కలిగి ఉన్నవాళ్ళంగా లేములో ఉన్నవాళ్ళు ప్రతిరోజు కష్టపడి పని చేసుకునే మనసు, అయినా సరే మమ్మల్ని ప్రేమించి అది మీకు అడ్డు అనిపించలేదు కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాతోటి శ్రమల్లోనూ బాధల్లోనూ సంతోషాల్లోనూ నా వెంటనే నా భార్య కూడా నా హృదయపూర్వక వందనాలు. నేను ఎప్పుడు కొద్దిగా సిక్ చేసినట్టుగా ఉంది తను పక్కన అలా ఉండడానికి, కానీ మీ సంతోషం కోసం నేను ఇలాగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించాలి. ఎందుకంటే నిజంగా సంతోషంలోనూ ఆనందంలోనూ చాలా మంది ఉంటారు. మనకు కష్టంలోనూ దుఃఖంలోనూ ఉండడం అలవాటు అవుతే వాటిలో ఆటోమేటిక్గా మనం ఎప్పుడు కూడా శ్రమ కలిగినప్పుడే భర్త అనేవాడు భార్యను ఆదరించాలి, భార్య అనే ఆమె కూడా భర్తను ఆదరించాలి. వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ ఏక శరీరమై ఉన్నారంటే కష్ట నష్టాల్లో మాత్రం మర్చిపోకూడదు. నువ్వు సంతోషంతో మర్చిపోయినా పర్వాలేదు, నీ చుట్టూ ఆనందం ఎప్పుడూ ఉంటుంది కదా. శ్రమల్లో, ఇబ్బందుల్లో, వ్యాధుల్లోనూ, బాధల్లో ఉండాలి. నాకు వాక్యం నేర్పించింది అవన్నీ కూడా. నాకు దేవుడి వాక్యము నా పాదములకు వెలుగై ఉన్నదే వాక్యము. అందుకని నేను దేవుడి వాక్యాన్ని అనుసరించని ఈరోజు నా కుటుంబాన్ని అంతటినీ కూడా నేను ప్రేమించగలుగుతాను. ప్రతి మనుషుల్లోనూ అరమరకలు ఉంటాయి, మంచి చెడులు ఉంటాయి. అయితే మనం చెడుని విడిచిపెట్టి మంచి వైపు మనం సాగిపోవాలి. మనం వెనుకున్న వాటిని విడిచిపెట్టి ముందున్న వాటికే మనం సాగిపోవాలన్నది నా ఉద్దేశం. ఆ విషయంలో నా బిడ్డలు, నా కుటుంబం ఉన్నది నేను చాలా సంతోషిస్తూ ఈ యొక్క మాటలు ముగిస్తున్నాను. మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వచ్చిన రాణిగారి గారి తిరుపతి జిల్లా నాయుడుపేటలోని బీడీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను సుల్లూరుపేట శాసనసభ్యురాలు నిలవల విజయశ్రీ పంపిణీ చేశారు. జూన్ 1వ తేదీ ఆదివారం కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే పెన్షన్లను ప్రజలకు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలో భాగంగా పెన్షన్దారులకు 1000 రూపాయలు పెంచి 4000 రూపాయల పెన్షన్ను అందించడం జరుగుతుందని తెలిపారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుంటారని, పేద ప్రజల కష్టాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి కాబట్టే ఆదివారం రావడంతో ఒకరోజు ముందే ప్రజలకు పంపిణీ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఆదివారం కావడం వల్ల ఈరోజు ఒకరోజు ముందుగానే ఇచ్చేస్తున్నారు. మీకు లేట్ అవ్వకుండా, మీకు మందులకు ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారు 4000 మా ఎన్సీఆర్ ఉంది నన్ను లేట్గా ఓపెన్ అవ్వలేదు. అయిన తర్వాత ఆన్లైన్లో మనం ఎక్కిద్దాం. చెప్పండి, ఇక్కడ లోకల్ నాయకులు ఉన్నారు కదా, చెప్తారు. ఎంత వస్తుందమ్మా? 6000 వస్తుంది, 15000 కావాలి. నమస్కారం. ఇవాళ మే 31వ తారీఖున మనము పెన్షన్లు పంపిణీ చేయడానికి నాయుడుపేట టౌన్లోని బీడీ కాలనీకి రావడం జరిగింది. ప్రతి నెల క్రమం తప్పకుండా 1వ తారీఖున మనం పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. రేపు ఆదివారం కావడం వల్ల ఈరోజు 31వ తారీఖునే పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. అవ్వాతాతలకి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే 4000 మనం గెలిచిన దగ్గర నుంచి, మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి అయితే మనం ప్రచారం చేస్తూ హామీలు ఇచ్చామో అప్పుడు ఏప్రిల్ నుంచి కూడా మనకు 4000 పెన్షన్ చేసి, అప్పుడు ఇచ్చిన 3000తో పాటు 1000 రూపాయలు కలిపి జూలైలో ఇవ్వడం జరిగింది 7000. అప్పటి నుంచి క్రమం తప్పకుండా 1వ తారీఖున మనకు వికలాంగులకి 15000, 6000, అలాగే 90% బెడ్ రిడన్ వాళ్ళకి 15000 ఇస్తున్నాం. అలాగే అవ్వాతాతలందరికీ 60 ఏళ్ళు ఎవరికైతే నిండాయో వాళ్ళందరికీ కూడా మనం 4000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి మందులకు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారంలో ప్రతి చోట చెప్పారు.
నేను ప్రతి ఇంటికి పెద్ద కొడుకులా మారి మీకు అండగా ఉంటానని ఆయన మాట ప్రకారం, ఆయన మాట చెప్పిన ప్రకారం పెద్ద కొడుకులాగే మారి ఎంతోమంది తల్లులకి ఈరోజు మనం బీడీ కాలనీలో ఇచ్చింది 90% వరకు మనం ఆడవాళ్ళకే ఇచ్చున్నాము. వాళ్ళందరికీ ఎంతో ఆసరాగా ఉంటుంది వీళ్ళు ప్రభుత్వం ఇచ్చే 4,000. ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అధికారులతో పాటు మేము ప్రజాప్రతినిధులు కూడా ప్రతి నెల వచ్చి ఇలా పెన్షన్ పంపిణీలో ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎంతోమంది సంతోషం మా కళ్ళతో చూస్తున్నాము. ఇలాగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలే కాకుండా అలాగే వచ్చే నెల స్కూల్ స్టార్ట్ అయ్యేలోపు కూడా ప్రతి బిడ్డకి 15,000 ఇస్తానని మొన్న మహానాడులో కూడా బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తడం జరుగుతుంది. కొంత ఇంకా పూర్తిగా రాలేదు, బట్ అందరికీ కూడా ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు త్వరగానే అందుతాయి. అలాగే ఆగస్టు 15 నుంచి ప్రతి మహిళకి జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేయడం జరిగింది. ఆడవాళ్ళు ఎవరు ఇబ్బంది పడకుండా దగ్గరగా వెళ్ళడానికి వాళ్ళు ఫినాన్షియల్గా వాళ్ళు డబ్బులు పెట్టుకోలేకపోయినా సరే వాళ్ళు వెళ్ళడానికి అనుకూలంగా ఉండడానికి ఉచిత బస్సు ప్రయాణం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలే కాకుండా మనం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో రోడ్లు కూడా ఈ గ్రామీణ ప్రాంతాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకోవడం జరిగింది. అలాగే మన మున్సిపాలిటీకి కూడా 2 మున్సిపాలిటీలు కలిపి మనకు 4 కోట్లు రావడం జరిగింది. ఆ 4 కోట్లు కూడా ఎక్కడైతే రోడ్స్ డ్యామేజ్డ్గా ఉన్నాయో, రోడ్స్ సరిగ్గా లేవో అవన్నీ కూడా మనం ప్రపోజల్స్లో పెట్టాము. త్వరలోనే టౌన్లో అంతా కూడా మనం ఎక్కడ రోడ్లు లేవో అన్నీ కూడా వేసుకుంటాం. ఇలా మనం అభివృద్ధి అలాగే సంక్షేమం 2 కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రం అంతటా కూడా అభివృద్ధి ముందుకెళ్తూ ఉంది. అలాగే సూలూరుపేట నియోజకవర్గంలో కూడా మనం ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నాం. గత 5 సంవత్సరాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోపాలపట్నం నందు వేంచేస్తున్న త్రిశక్తి స్వరూపిణి శ్రీ నేరెల్లమ్మ అమ్మవారి 4వ వార్షికోత్సవ వేడుకలు. వాడపాలెం వానపల్లి గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్ల ద్వారా వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు ఆర్థిక భరోసా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి